లో జరిగిన భారీ లిక్కర్ కుంభకోణం దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణమని కూటమి సర్కారు చెబుతుంది. దీనికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదంటుంది సర్కార్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే వీరి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరి నుంచి కీలకమైన సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టినట్లుగా మనకి సమాచారం. గత ప్రభుత్వంలో ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇద్దరి అరెస్టుతో తర్వాత టార్గెట్ ఎవరనే చర్చ మొదలైంది. ఇక ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ టార్గెట్గా అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఏమీ లేని కేసుల్లో సిట్ అంటూ ఏర్పాటు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉన్నారని, ఒక్కరోజైనా అదనంగా జగన్ జైల్లో ఉంచాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఆయన నిజంగానే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందా? పేర్ని నాని చేసిన ఆరోపణలో నిజమెంత? గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకుంటున్న వారు ఎవరు? జగన్ జైలుకు వెళతారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. తులసిరెడ్డి గారు, ఒక్కసారి మనం డిబేట్లోకి వెళ్ళే ముందు పేర్ని నాని గారి కమెంట్లు ఏంటో ఒకసారి చూద్దాం. బయట ఉంది మన దగ్గర. సర్వం జగన్నాథం లాగా సర్వం చంద్రబాబు మయమైపోయినటువంటి పరిస్థితులు. సాధారణంగా ఎక్కడైనా ఒక పోలీస్ కేసు లేదా ఒక పిటిషన్ వస్తే పిటిషన్ నుంచి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా, అది సిబిఐ అయినా లేదా సిబిసిఐడి అయినా లేదా మరో ఒక పోలీసు అధికారి అయినా, ఆఖరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తూ ఆ సేకరించిన ఆధారాలని బట్టి ఎవరెవరి పాత్రలు ఉన్నాయో ఆ రకంగా కేసును బిగించుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ అంత ఆత్రం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం గాని, ఒక్క ఆధారం గాని, అంటే ఒక్క లిఖిత పూర్వక ఆధారం గాని లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ గాని ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం, వాడిని బెదిరించడం, అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడేమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆత్రమే. నాడు ఏలేరు స్కామ్ అవనండి లేదా మరేదైనా స్కామ్ అవనండి, ఏ స్కామ్ లో కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని, తనకున్న డబ్బుని, తనకున్నటువంటి న్యాయవాదులు, పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడం, స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 పూట్ల అన్నం తిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద, రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఆ వీడియోలో నేను కాదు మాట్లాడింది అని, లేకపోతే నేను అతనితో మాట్లాడలేదని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు. కట్ అండ్ పేస్ట్ అంటాడు తప్పితే నేనేం చేయలేదు, నేను డబ్బులు పంపలేదు ఎవరిని, నేను మాట్లాడలేదు అసలు అని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అదే గారు ఎలా చూస్తారు ఈ కామెంట్లని, ఈ వ్యాఖ్యలని? వాళ్ళు చేసిన తప్పులను కప్పి చంద్రబాబు గారి మీద బురద అంటే వాళ్ళు చేసే సంపాదన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి నంద్యాలలో అరెస్ట్ చేయడం తప్పు కాదంటే అసలు ఎఫ్ఐఆర్ లోనే చంద్రబాబు గారి నంద్యాలకు ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు, నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినది తప్పు కాదా? ఇప్పుడు వీళ్ళని చేసే తప్పు అయిందంటారా? ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో అందరిని కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళందరినీ ముద్దాయిలు చేసుకుంటూ వచ్చారు. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అంటే
బాలాజీ గోవిందప్ప అని ఒక అతను చేశారు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరి స్టేట్మెంట్ అన్ని తీసుకొచ్చారు. నంద్యాల చెందిన ఎస్పీ రెడ్డి గారి అల్లుడు శ్రీధర్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చారు లిక్కర్ స్కామ్ లో. లిక్కర్ స్కామ్ అని లిక్కర్ ఫ్యాక్టరీ వచ్చేసి నంద్యాలలోనే పెద్ద ఫ్యాక్టరీ ఉంది. లిక్కర్ మాఫియా నంద్యాల నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళు చేసినప్పుడు కాదా ఇది? వాళ్ళు చేసినప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు గారిని అంత వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఆయనను దాదాపు 50 రోజుల పైనే జైల్లో పెట్టడం తప్పు కాదా? ఎఫ్ఐఆర్ లో ఆయన పేరే లేదు. పేరు లేకుండానే కేసులో పెట్టి ఆయనను హెరాస్ చేశారు. కాబట్టి వాళ్ళ తప్పులను కప్పుపుచ్చుకోవడం ఎస్ తులసిరెడ్డి గారు, గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని హెరాస్ చేశారో ఆ కారణంతోనే మరి ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకోవాలా? కక్ష సాధింపు చర్యలు అనుకోవాలా? లేదంటే నిజంగానే లిక్కర్ స్కామ్ అనేది జరిగిందా? దానికి ఆధారాలు ఉన్నాయా? సార్, లిక్కర్ స్కామ్ అనేది ఎట్లా అంటారంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అరెస్ట్ చేశారు, తెలంగాణలో కవిత అరెస్ట్ చేశారు, ఆంధ్రాలో ఏపీ దీనికి సరైన ఆధారాలు సేకరిస్తారు. కాబట్టి లిక్కర్ స్కామ్ చూడండి సార్, ఒకటి ఫోన్ పేలు ఉన్నాయి, స్కానర్స్ పెట్టి డబ్బులు కానీ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడైనా స్కానర్ ఎక్కడైనా డబ్బులు కలెక్ట్ చేశారా? మేక్ షాప్ చేయలేదు. క్యాష్ అండ్ ఆ డబ్బులన్నీ కూడా నైట్ అయితాం 10 గంటల తర్వాత ఈ డబ్బులన్నీ రవాణా చేసి ఒక ప్రముఖ వ్యక్తికి ప్రతి అందజేసేవారు 100% అండి. కాబట్టి లిక్కర్ స్కామ్ జరిగింది. రైట్ 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 తులసిరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికారం ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రేగడి లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీకాంత్ గారు. లక్ష్మణరావు ఎస్ లక్ష్మణరావు గారు, పేరు నాని గారు ఆవేదన ఎక్కువ చెందుతున్నారు అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టు, అక్కడేమో ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని చేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్న వారికి మీరేం సమాధానం చెప్తారు? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఏంటన్న వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సబ్మిషన్, లక్ష్మీకాంత్ గారు అన్న మీ పక్కనకి వచ్చింది. ఎస్ వన్ సైడ్ టు సారీ టు బ్రదర్, ఇందాక ఆ డిబేట్ లో అటువంటి వర్డ్స్ రాకూడదు. సారీ టు సే. రైట్. ఓకే, డిబేట్ లోకి వెళ్తే లక్ష్మీనాథ్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా ఈ 11 నెలలు, ఇంకా మరొక 10-15 రోజులతో 1 year కంప్లీట్ అవుతుంది. ఈ 1 year లో కూడా రాజకీయ కక్షపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టాన్ని మనం గమనిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా మీద అక్రమ కేసులు బనాయించి 100 మంది అరెస్ట్ చేశారు. రోజుల తరబడి 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టారు. అదైపోయింది. ల్యాండ్ మ్యాపింగ్ అని చెప్పి అవి అక్రమంగా కబ్జాలు అని చెప్పి అవి కొన్ని రోజులు తీసుకొచ్చారు. పీడిఎస్ భీమ్ అని చెప్పారు, అవి కొన్ని రోజులు నడిపారు. అవి అక్కడ ముంబై నటిని తీసుకొచ్చారు, ఇక అన్యాయం జరిగిపోయింది ఆడపిల్లకి అని చెప్పి ఇంకొన్ని రోజులు నడిపారు. ఇంకేముందరా అంటే ఇగో లిక్కర్ మాఫియా అని చెప్పి కొత్తదనాన్ని పైకి తీసుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ కూడా ఈ యొక్క భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేనటువంటి ఒక మంచి సాహసం, ఒక మంచి నిర్ణయం. గవర్నమెంటే ఈ యొక్క లిక్కర్ స్కీమ్ ని అమలు చేయడం, అమ్మడం విధానం ఏదైతే ఉందో కొత్త విధానం. సో తద్వారా 16,500 మందికి జీవనోపాధి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి, మనం చూస్తే ప్రభుత్వం మద్యం అమ్మింది, ప్రభుత్వం ఎలాగ స్కామ్ చేస్తే నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా అప్పుడులో ఉన్న ఆరోపణలు డిజిటల్ పేమెంట్లు లేవు. డిజిటల్ పేమెంట్లు ప్రతి ఏ మద్యం షాప్కి కూడా డిజిటల్ పేమెంట్లు లేవు.
లాస్ట్లో ప్రతిపక్షాలు, అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన గోల చేస్తే అక్కడక్కడ డిజిటల్ పేమెంట్లు పెట్టిన పరిస్థితి, కానీ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు డిజిటల్ పేమెంట్ లేవని ప్రధాన ఆరోపణ. ఎందుకు డిజిటల్ పేమెంట్లు లేకుండా ఉండాల్సి వచ్చింది? ఎస్, ఇక్కడ లక్ష్మీనాథ్ గారు, డిజిటల్ పేమెంట్ చేస్తే అవినీతి జరగదు, డిజిటల్ పేమెంట్ చేయలేదు కాబట్టి అవినీతి జరిగింది అనడానికి ఎటువంటి శాస్త్రదాయమైన ఆధారాలు లేవు. డిజిటల్ పేమెంట్ కి బై హ్యాండ్ క్యాష్ కి ఉన్నతంత వ్యత్యాసం ఏంటి? ఇక్కడ ప్రతి షాపుని ఉదయం 10 గంటలకి ఓపెన్ చేసిన షాపు నైట్ 9 గంటలకు కట్టే లోపు వీళ్ళు ఎన్ని సీసాలు అమ్మారు, ఎన్ని కేసులు అమ్మారు, ఎంతవరకు వాళ్ళు అమ్మారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక షాపుకి అక్కడ 1,00,000 నుంచి 2 లక్షల వరకు టార్గెట్ ఇచ్చేవారండి. ఆ ఊర్లో లక్ష్మణ్ గారు నా క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పలేదు. ఎస్, డిజిటల్ పేమెంట్లు లేకపోయినంత మాత్రాన ఫ్రాడ్ జరిగిందని కాదు, కానీ ఎందుకు డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు అది క్వశ్చన్. ఎస్, నేను అదే చెప్తా. డిజిటల్ పేమెంట్ పెట్టాలన్నా డిజిటల్ పేమెంట్ చేస్తేనే అవినీతి జరగదనడానికి అసలు అది కాదండి. డిజిటల్ పేమెంట్ వల్ల ఏంటో యూజ్ ఏంటి? బై హ్యాండ్ తీసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? గవర్నమెంట్ వాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్ని రీసైక్లింగ్, వచ్చిన అమౌంట్ని రీసైక్లింగ్ ప్రతి పథకానికి, ఉద్యోగస్తులకి శాలరీకి, ప్రతిదానికి కూడా వచ్చిన అమౌంట్ రీసైక్లింగ్ జరిగేటప్పుడు ఇక్కడ డిజిటల్ బై హ్యాండ్ ఏంటి క్వశ్చన్ నాకు అర్థం కాదు. డిజిటల్ చేస్తే అవినీతి జరగదా? డిజిటల్ చేయబోతే అకౌంటబిలిటీ ఉంటుంది కదండి. డిజిటల్ పేమెంట్ జరిగితే అకౌంటబిలిటీ ఉంటుంది. బై హ్యాండ్ అయితే అది ఏదైనా జరగచ్చు, ప్రజలకే పెట్టచ్చు, సొంతగా వాడుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు. చాలా తప్పు. డిజిటల్ చేస్తే అకౌంటబిలిటీ ఉంటుందంటే ఏంటి? ఎక్కడ డిజిటల్ చేసిన అమౌంట్ ఎక్కడికి వెళ్తుందండి? ఏ బ్యాంక్ లో డిజిటలైజేషన్ అవుతుందండి? ఏ బ్యాంక్ లింకప్ చేశారండి? డిజిటలైజేషన్ అనేది ఏ బ్యాంక్ లింకప్ చేశారు? రాష్ట్రం మొత్తం ఈ చేసిన డిజిటల్ అమౌంట్ కూడా ప్రతిరోజు అమౌంట్ కూడా ఏ బ్యాంక్ లో వీళ్ళు క్రెడిట్ అయ్యేటట్టు చేశారు. బై హ్యాండ్ క్యాష్ ఏ బ్యాంక్ లో క్రెడిట్ అవుతా ఉంది? నేను ఒకటే చెప్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. ఈ రోజున బై హ్యాండ్ తీసుకున్న క్యాష్ ఈవినింగ్ వరకు ఏదైతే క్లోజ్ చేస్తూ ఉన్నారో ఆ అమౌంట్ ప్రతిదీ కూడా ఆ బ్యాంక్ వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళు ఏ బ్యాంక్ అయితే ఆ దగ్గరలో ఉన్న బ్యాంక్ వాళ్ళు కడతారు, ఆ టీడీ తీస్తారు. ఇగో ఈ రోజున 1,00,000 రూపాయలు అమ్మ, 2 లక్షలు అమ్మ అని చెప్పి గవర్నమెంట్ కి డీడీ తెస్తారు. విత్ అక్కడ సిస్టమ్ ఉంటుందండి వాళ్ళ దగ్గర, కంప్యూటర్ లో ఏదైతే ఉంటుంది. ఏదైతే లక్ష్మణరావు గారు ఏదైతే ఉందో, ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడులో ఉన్న మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, ఇంకో 2-3 పేర్లు కూడా దీనిలో వస్తున్నాయి. హైకోర్టు వెళ్తే హైకోర్టులో కూడా చుక్కెదురైంది, బెయిల్కి నిరాకరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. మరి సిట్కి వాళ్ళు కరెక్ట్గా అన్నీ చెప్పగలిగితే ఏ ప్రాబ్లం ఉండదు కదా. మరి వేరే వాళ్ళ పేరు ఎందుకు చెప్తారు? వాళ్ళు ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ ఈ రోజున వైసీపీ కండ వేసుకున్న లక్ష్మణరావు గారిని అరెస్ట్ చేశారా? మీ మీద కేసులు పెట్టారా? పెట్టలేదు కదా. అంటే నిప్పులేందే పొగరాదు అని ప్రజలు అనుకునే. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజున మీరు చేసినటువంటి ఓఎస్లీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ ఎవరండి? ఐఏఎస్లను. అంటే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అరెస్టులు చేస్తే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి, మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మీ మీద తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా. ఏదో క్షణంలో ఏదో ఒక రోజున ఆ ఐఏఎస్ ఐపీఎస్ వాడుకోవాల్సింది మీరే. వాళ్ళు కూడా మీ మీద తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు అరెస్ట్ చేయడం అంటే ఇదే సంస్కృతి నాకు అర్థం కాదు. అంటే అధికారులను అరెస్ట్ చేయడం అంటే అందరినీ చేయరు కదండి, తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అన్యాయం చేశారో పోలీసుల్ని, ఒక్క మాట, గొడ్డలప్పు తీసి కొడతానని చెప్పారు ఆయన పోలీసుల్ని. ఎవరిని అన్యాయం చేసిన వాళ్ళని అన్నారు, అందరినీ అనలేదు కదా. మీరే ఒప్పుకుంటారు దానికి? అందరినీ అన్నారా? ఇది కూడా అంతే కదా. వినాలా లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటండి? వాళ్ళు ఏమైనా మంత్రుల, ఎక్సైజ్ శాఖ మినిస్టరా, లేదా ఆ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్లా? నాకు అర్థం కావట్లా ఎలా ఇంక్లూడ్ చేశారు. వాళ్ళకి అసలు అవినీతికి వాళ్ళకి సంబంధం ఏంటి? ఇంకొక విషయం, ఇక్కడ 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. అసలు 3,200 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది? ఏ దేశానికి మనీ లాండరింగ్ అయింది? ఏ దేశానికి మనీ ట్రైల్ చేశారు?
ఏ రూపంలో చేశారు, ఏ అకౌంట్ లో పడింది తీసుకురమ్మని చెప్పండి. రైట్ రైట్ మేము కూడా చెప్తాను. వీళ్ళు 9,009 వినండి సార్, చెప్పండి. 99,000 కోట్ల రూపాయలు అంటే 99,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మితే 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటలైజేషన్ అయినాయి. మిగతా అమౌంట్ బై హ్యాండ్ తీసుకున్నారు. అందుకే స్కామ్ జరిగింది. 3,400 కోట్లని ఏదో నోటుకు వచ్చినట్టు చెప్తా ఉన్నా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ దగ్గర ఎటువంటి ప్రాపర్ డాక్యుమెంట్లు ఉన్నా మీరు సుప్రీంకోర్టుకి వెళ్తారా, హైకోర్టుకి వెళ్తారా, అంతర్జాతీయ కోర్టుకి వెళ్తారా, వెళ్ళండి. మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ తప్పు చేయలేదు. మా యొక్క కార్పొరేషన్ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎండీలు కానీ మేము ఎక్కడ కూడా ఈ కొత్తగా డిస్టిలరీకి ఇచ్చింది లేదు, కొత్త బ్రాండ్లు తెచ్చింది లేదు, ఎవరి ద్వారా కమిషన్లు తీసుకున్నది లేదు, ఎవరి ద్వారా మేము కమిషన్లు ఆశించింది లేదు. మేము ఎక్కడ కూడా 43,000 బెల్ట్ షాపులను మేము తీసామండి. 43 బెల్ట్ షాపులు తొలగించాం, పర్మనెంట్ రూములు తొలగించాం. 4,200 ఉన్నటువంటి వైన్ షాపుల్ని 2,900 వైన్ షాపులు చేసాం. అంటే 1,300, 1,400 వైన్ షాపులు తగ్గించాం. అంతేగాని ఈ రోజున వైన్ షాపులు కొట్టుకోకలాగా వెలువెలిచాయి. ప్రతి కిరాణా షాపు కూడా ఒక బెల్ట్ షాప్ లో తయారైంది. 50,000 బెల్ట్ షాపులు ఇచ్చారు. దాదాపుగా ఎవరు తప్పు చేసినా వాడి ప్రజా కోర్టులో లక్ష్మణరావు గారు 4 లక్షల పర్మిట్ రూములు అంటే లక్ష్మణరావు గారు ఎవరు తప్పు చేసినా లక్ష్మణరావు గారు ఏ రకంగా ఈ 1 year లో మీరు లక్ష్యాన్ని అడ్డం పెట్టుకుని ఎంతలాగా అభివృద్ధి చేశారో త్వరలోనే లెక్కలు మీరు చూపిస్తాం, లెక్కలు ప్రవేశపెడతాం. లక్ష్మణరావు గారు ఎవరు తప్పులు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ప్రజలు కంపల్సరీ అడుగుతారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. గతంలో మీరు ఏ విధంగా హామీ ఇచ్చారో ఆ రకంగా మద్యపాన నిషేధాన్ని చేసేసి మీరు ఎన్నికలకు వెళ్ళి ఉంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి ఉండేదేమో కాదు కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు దాన్ని? మళ్ళీ వస్తాను, మీరు దీనికి సమాధానం మళ్ళీ చెప్తారు. కానీ మరో 2 గెస్టులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాక మళ్ళీ మాట్లాడతారు. మనతోటి రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. వేల్పూరి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఎస్ పేర్ని నాని గారు ఏదైతే ఉన్నారో మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి తొందరపాటు దుందుడుకు చర్యలు పాల్పడుతున్నారు చంద్రబాబు అనే మాటలతో మీరు ఏకీభవిస్తారా? అసలు ఏం జరుగుతుంది, రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? సార్ లక్ష్మణ్ గారు, మీకు ఛానల్లో ఉన్న మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. మద్యం కేసులో చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, మేము కళ్ళు మూసుకోలేము అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వటం అనేది సాధ్యం కాదనేటువంటి పరిస్థితిగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాదు, ఇప్పుడు 3,200 కోట్లు స్కామ్ అని చెప్పేసి సిట్ దర్యాప్తు చేస్తుంది. అంతేకాకుండా 400 కోట్ల రూపాయలు బంగారం కొన్నట్టుగా కూడా మరి అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అంటే 1,00,000 మంది ఈ కల్తీ మద్యం వల్ల వాళ్ళ యొక్క కిడ్నీలు మొత్తం కూడా కిడ్నీలు పాడైనాయి అని చెప్పేసి చాలా క్లియర్ రిపోర్ట్లు కూడా వచ్చినట్టుగా గవర్నమెంట్ స్వయంగా మినిస్టర్ గారు చెప్తాం జరిగింది, హెల్త్ మినిస్టర్ అన్నమాట. అంటే రాష్ట్రంలో ఇట్లా కల్తీ మద్యము, అదే విధంగా క్వాలిటీ ఉన్నటువంటి మద్యము ఏవైతే ఉన్నాయో శ్రీనివాస్ గారు ఒక డౌట్. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో కల్తీ మద్యము కిడ్నీలు పోతున్నాయని, మద్యం అంటేనే కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి, దీనిలో మళ్ళీ కల్తీ మద్యము మళ్ళీ కిడ్నీలు పోవడం అంటే ఎలా? అంటే మామూలు మద్యం వల్ల ఒక 10 years కిడ్నీలు పోతే, ఈ కల్తీ మద్యం అంటే చీప్ లిక్కర్ లేదా చీప్ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ చీప్ క్వాలిటీస్ వల్ల 6 months కే కిడ్నీలు పోతాయి. మామూలుగా 10 years కి పోవచ్చు, నేను కాదంటలేదు. కానీ ఈ చీప్ లిక్కర్ వల్ల కేవలం 6 months లోనే పోయేటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా మనకి సత్యకుమార్ గారు యాదవ్ గారు, మినిస్టర్ హెల్త్, ఆయన స్వయంగా చెప్పారు దగ్గర 1,00,000 మంది కిడ్నీలు పాడైపోయినవి ఈ మద్యం వల్ల, కల్తీ మద్యం వల్ల అని చెప్పేసి. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా పారదర్శకంగా పరిపాలన ఉన్నప్పుడు మరి డిజిటల్ పేమెంట్ చేస్తే ఇంత సమస్య వచ్చేది కాదు.
డిజిటల్ పేమెంట్ లేకుండా కేవలం క్యాష్ పేమెంట్లు చేసి ఆ క్యాష్ అంతా కూడా ఎక్కడికి చేరాలో, ఎవరైతే కింగ్ ఉన్నారో వాళ్ళకి చేరాలో వాళ్ళకి ఈ ధనంజయ రెడ్డి ఐఏఎస్, మరి సెక్రటరీగా ఉన్న సీఎం ఆఫీసు, అదే విధంగా కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, వీళ్ళిద్దరూ కూడా దీంట్లో పూర్తి స్థాయిలో ఉన్నారు అనేది. అదే విధంగా గోవిందప్ప, ఏది భారతీయ సిమెంట్స్ కి లైఫ్ లాంగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్మనెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ముగ్గురు ప్రధానమైన బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాలెస్ కి వెళ్ళినాయా, కింగ్ పిన్ దగ్గరికి వెళ్ళినాయా అని చెప్పేసి వీళ్ళ ద్వారా జరిగింది అని చెప్పేసి చాలా స్పష్టంగా అనేక ఎవిడెన్సెస్ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఏ నాయకులు ఉన్నా ప్రజాధనం దుర్వినియోగం అయ్యేటప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందేమో. ఇవాళ పిఎస్ఆర్ అనేటువంటి ఒక డీజీపీ స్థాయి ఆఫీసర్ ని ఒక మహిళని కిడ్నాప్ చేస్తే ఆయన అరెస్ట్ చేశారు. అట్లా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఎవరు తప్పు చేసినా, వాళ్ళు ఎమ్మెల్యేలా, ఎంపీలా, మంత్రులా, లేదా ఐఏఎస్ లా, ఐపీఎస్ లా అనేది కాదు. ఎవరు తప్పు చేసినా, ఏ ప్రభుత్వం ఉన్నా మరి వివాదాలకు అతీతంగా పారదర్శకంగా ప్రభుత్వం నడవాలంటే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ప్రజోదయం దుర్వినియోగం కాదు. మీరు చూసారు ఢిల్లీ గవర్నమెంట్ లో 100 కోట్ల రూపాయలకే మరి దగ్గర 3 రాష్ట్రాల గవర్నమెంట్ లో ఢిల్లీ స్కామ్ లో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు కానీ, మరి కేసీఆర్ కుమార్తె కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి మన కేజ్రీవాల్ కానీ, మరి అలాంటి ఇక్కడ 1000 కోట్లు జరిగింది. మరి జరిగినప్పుడు వీటి మీద మరి సిట్ చేశారు, ఇవన్నీ విచారణ జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి వాటిని మనం తోసేయడానికి అవకాశం లేదు. అది చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు, జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు కాదు. ఇది ప్రజాధనం వృధా కాకూడదు. అదే విధంగా మీరు ఏదైతే మీరు మద్య నిషేధం చేస్తామని చెప్పేసి స్వయంగా గవర్నమెంటే మద్యం మరి శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రధానంగా వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడే మాటల్లో మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా రోజుకొక కొత్తది ప్రాబ్లం తీసుకొచ్చి కాలం గడుపుతున్నారు అని చెప్తున్నారు. గతంలో ఇప్పుడు జత్వాని అన్నారు, ఆ కేసు ఏమైపోయింది, సీజ్ ద షిప్ అన్నారు, దాన్ని ఏం చేశారు? దేనికి మీ దగ్గర ఆధారాలు లేవు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం తను ఇచ్చిన హామీల్ని ఎగ్గొట్టడానికే, ప్రజల మీద మసిపూసి మారేడుకాయ చేయడానికే ఇలాంటివి చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. చాలా స్పష్టంగా మీరు చెప్పినట్టుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఏ పార్టీలైనా హామీలు ఇచ్చినప్పుడు హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఒక 4 రోజులు అటు అయితే డిలే అయిన దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. దీని ప్రకారంగా మేము డిలే చేస్తామని చెప్పేసి తర్వాత కూడా నెక్స్ట్ మంత్ లో మరి కొన్ని హామీలు అమలు చేస్తామన్నారు. అంటే హామీలు అమలు చేయాలంటే గత ప్రభుత్వంలో కూడా 1000 కోట్ల రూపాయలు ఏవైతే మరి అక్రమంగా మరి దొడ్డుదలను బయటకు వెళ్ళినాయో వాటన్నిటిని కూడా అంతదేల్చాలి. అవన్నీ కూడా ప్రభుత్వం మరి స్వాధీనం చేసుకోవాలి. మరి అవకాశం ఉంటే డెఫినెట్ గా ఈ మద్యం కుంభకోణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులను కూడా సీజ్ చేసినప్పుడు ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగదు. అవినీతి పరులకి ఒకటే మార్గం, వాళ్ళ ఆస్తులను సీజ్ చేయడం, కఠినమైన శిక్షలు వేసినప్పుడు మాత్రమే అవినీతి బదులు ఇవాళ అవినీతి చేయకుండా అవినీతి దూరంగా ఉంటారు. లేదు వాళ్ళ యొక్క ప్రమోషన్స్, ఒక ఎస్పీ స్థాయి అధికారిని డిమోషన్ ఇచ్చి ఒక కానిస్టేబుల్ గా చేయటం, మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు కానీ, కోర్టులు కానీ ఎవరైనా సరే ఇవన్నీ తీసుకున్నప్పుడు మాత్రమే అవినీతి కంట్రోల్ అవుతుంది. అవినీతి పనుల మీద చర్యలు తీసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవినీతి పనులకు ఇష్టారాజ్యంగా ఇవాళ ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఒక పగడబందీగా, ఒక వ్యూహంగా, ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక బ్రోకర్ల అవతారం ఎత్తి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే మరి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది చాలా నేరం. అది ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అనే వాళ్ళు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు గతంలో మనం చూసాం. ఈ రోజు వాళ్ళు కూడా అవినీతికి పూర్తిగా తలవంచి వాళ్ళ పోస్టింగ్స్ కోసం అని చెప్పేసి చేయరాని పనులు చేస్తూ అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర సంపదను దోపిడీ చేసే దాంట్లో ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళనే కఠినంగా శిక్షించాలి. వాళ్ళ వెనకాల బాసులు ఎవరు ఉన్నారో వాటిని కూడా నిగ్గు తేల్చాలి. అప్పుడే ప్రజల సంపద ప్రజలకు వస్తుంది. లేకపోతే వాళ్ళు అడిగితే ఏమంటారంటే కాదండి,
ఎక్కడ అదే చేస్తారు. Yes, శ్రీనివాస్ గారు ఇది ఎక్కడ ఇప్పుడు ఈ పక్షపాతాలు గత 5 సంవత్సరాల్లో ఈ మధ్య కాదు కుంభకోణాన్ని శ్రీనివాస్ గారు గత 5 సంవత్సరాల్లోనే కాదు స్వతంత్రం వచ్చిన రాజకీయ కక్ష సాధింపు శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు వదలకూడదు. ఎస్ శ్రీనివాస్ గారు, ఈ గత 5 సంవత్సరాల్లోనే కాదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఖద్దరు చొక్కా కాకి చొక్కా డ్యూటీని చేయనివ్వడం లేదు అనే ఆరోపణలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఏ రోజు కాకి చొక్కా యొక్క పనిని ఈ ఖద్దరు చొక్కాలు చేయనిస్తున్నారన్నారు. దానికి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏముంది, తలాపాపం తెలాపడిగినట్టుగా లేదంటారా కాదంటారా చెప్పండి. ఎస్ మళ్ళీ వస్తారు మీ మీరు దగ్గరికి. చెప్పినట్టుగా Yes. సాకీలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయకుండా గతంలో లేదు. మనం చూస్తే ఒక 15-20 సంవత్సరాల నుంచి కాకీలు కూడా వాళ్ళు కీచుకులుగా తయారయ్యారు. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే డైరెక్ట్ గా ఐపీఎస్ అధికారులే కిడ్నాపర్స్ గా మారారు. మరి కాదంబరి కిడ్నాప్ Yes. Yes. Right. మళ్ళీ వస్తాను. Yes. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు స్టూడియోలో అందుబాటుగా, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమంటాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి పేర్ని నాని గారు మాట్లాడిన మాట. అంటే దున్నపోతు ఈనుద్దో ఈనదో కూడా తెలవనంత అమాయక చక్రవర్తి పవన్ కళ్యాణ్. చంద్రబాబు నారా లోకేష్ యొక్క కనుసన్నల్లో వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి వెనకాల ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? ఈ పేరు నాని గారికి పని పాట ఏముండదంట. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసుకోవడానికి మీడియా సమావేశాలు పెట్టి ఓరుతూ ఉంటాడు. ఆయన వాక్యాలు మనం తీసుకోవడానికి ఏమి ఉందలే కానీ ఆయన ఇవన్నీ చిత్తకార్తి కుక్కలాగా వాగడం తప్పించి మీడియా ముందు అంత మంచి చేసేది ఏం లేదు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి, అభివృద్ధి గురించి, లేదంటే పథకాల విషయం మీదో, లేదంటే ఇప్పుడు జరుగుతున్న కేసుల విషయం మీద మనం మాట్లాడుకోవాలి. అంతేగాని ఈ పేరు నాని ఏదో వాగాడని చెప్పేసి, పేరు నాని ఏదో చేశాడని చెప్పేసి, అతను ఇవాళ వరకు కూడా రవాణా శాఖ మంత్రిగా ఉండి ఆయన మంత్రి పదవికి న్యాయం చేసుకోలేని వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉండి బందర్ నియోజకవర్గంలో ఒక శిలాఫలకం వేయలేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల గురించి మనం ఏం మాట్లాడుకోవాలండి? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉంటాడు. నిన్న పేరు నాని అయి ఉండొచ్చు, ఇవాళ అమ్మటి రాంబాబు వచ్చాడు, గోరంట్ల మాధవ్ వచ్చారు. మీరు నిన్నటి విషయం మాట్లాడతారండి, ఇప్పుడు అప్డేట్ అయింది కదండి. మరి వీళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే, వీళ్ళు కేవలం ఏంటంటే మా నాయకుడు అమాయకుడు, కూటమి ప్రభుత్వం మా మీద రుద్దుతుంది, వైసీపీ అంటే భయపడుతుంది. వాళ్ళు పూర్తి విశ్లేషణ ఎట్లాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వాతి ముత్యం, ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. మీరు ఎన్ని అవాకులు చవాకులన్నా పేల్చుకోండి, వైసీపీ ప్రభుత్వాన్ని అయితే బెదిరించేది అయితే లేదు. కూటమి ప్రభుత్వం ఎన్ని పన్నాగాలు పన్నినా కానీ మేము మాత్రం బెదిరేది లేదు. మేము ఏం చూసుకున్నా కానీ అంటే బ్రతికించిన వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అండి, వీళ్ళది వ్యవహారం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అంటేనే కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి వరకు కూడా ప్రతి ఒక్కరితో కూడా ఏదో కేసు, ఏదో పట్టణ, ఏదో కేసు మీద వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చట్టాలు అనేది ఎట్లాగంటే ఏదో చెగుడిల్లాగా అయిపోయినాయి. ఏమైద్దిలే మహా అయితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, 2 నెలలు 3 నెలలు లోపలికి వెళ్తాం, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు ఆ మాట సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఓ మీటింగ్లో. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ చెప్పారండి, ఏమైంది లోపలికి వెళ్తాం మళ్ళీ బయటకు వస్తాం, వీళ్ళు మనల్ని ఏం చేస్తారన్న ఇది అయిపోయింది. వీళ్ళంటి వాళ్ళకి ఎట్లాగా ఉండాలంటే చట్టాలు అనేది చాలా గట్టిగా ఉండాలి. చట్టం విషయంలో వీళ్ళు తీసుకునే చర్యలు కూడా ఎట్లాగా ఉండాలంటే భరించలేనట్టుగా ఉండాలి. ఇంకోటి కూడా అంటే జరిగింది, చంద్రబాబు నాయుడు 53 రోజులు. అదే సార్, నేను ఇప్పుడు అదే పాయింట్ చెప్తున్నాను. చెప్పండి. సిట్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన ఏ నిందితుడు 17-19 పొజిషన్లో ఉన్నాడు ఆ టైంలో, ఉన్నది 17 అనుకుంటా. కానీ A1 ఏమైపోయాడు సిట్ స్కామ్లో? మీ ప్రభుత్వంలోనే, మీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా వైసీపీ వారు. కానీ A1ని ఏం చేశారు? ఇప్పుడు వరకు A1 ఊసేందుకు లేదు? ఇది కక్షపూరితం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నిన్న మీడియా సమావేశాలు కానీ ఇవాళ రోజున కానీ వైసీపీ వాళ్ళు పెట్టిన మీడియా సమావేశాలు పూర్తిగా విశ్లేషణ చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే, మా మీద కూడా కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు లోపలికి వెళ్ళారు, ఇంకొక రోజు ఎగస్ట్రా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పంపించాలన్న ఉద్దేశంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకనే వైసీపీ
లో ఉన్న నాయకులను కూడా బెదిరిస్తున్నారు. అందుకని ఈ అక్రమ అరెస్టులు అని చెప్తున్నారు. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తున్నా. సిట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని A17గా అరెస్ట్ చేశారు కదా, A1 ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి. ఇది కుట్రపూరితం అని అంటున్నా. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయట్లేదు డైరెక్ట్గా, అంటే A1 అని చెప్పేసి నేను అంటున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వెనకాల ఎవరైతే ఇప్పుడు ఆయనకి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, చుట్టూ కోటరీగా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ధనుంజయ రెడ్డి కానీ, ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి లాంటి వ్యక్తులు కానీ, లేదంటే కసిరెడ్డి లాంటి వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వాంగ్మూలం తీసుకున్న తర్వాత వాళ్ళది రికార్డ్ చేసిన తర్వాతే సిట్ అధికారులు యాక్షన్ తీసుకొని ఇవాళ రోజున కన్ఫర్మ్ అనేది చేసుకున్నారు. అంటే ఈ అన్నిటికీ సూత్రధారుడు వెనకాల ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తిని మనం అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎటు చూసినా కానీ ఆ కోటరీలో వ్యక్తులను కానీ, ఆ చుట్టూ ఉన్న వ్యక్తులను ఎవరినైతే చూసినా కానీ ఏలైతే ఎటు చూపిస్తున్నాయంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్లో ఎవరైతే ఉంటున్నారో ఆ వ్యక్తే ఖచ్చితంగా అసలైన ముద్దాయి అవుతాడు, అతనే శిక్ష పడుతుంది. అంతేగాని మేము స్వాతిముత్యాలనుకొని మీడియాలో చెప్పుకొని తొళ్ళ కొట్టుకున్నంత మాత్రాన, ఏదో రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన, పవన్ కళ్యాణ్ గారి మీద నోరెత్తి ఇచ్చేసినంత మాత్రాన ఇక్కడేమీ అవుతావు. ఎందుకంటే మీ అవినీతి చిట్టా వేరు. సాక్షాత్తు దేశమే చెప్తుంది నిజాయితీ గల నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసే స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఎత్తుకెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ చెప్పులు తొడనుకొని పనిచేయరు మీరు. రైట్. అయితే ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు అంటే ఆ మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ప్రధానమైన కారణం ఈ ఏదైతే అరెస్టుల పరంపర కొనసాగడానికి ప్రధానమైన కారణం ఆయన తొందరపాటుగాను ఆయన దుందుడుకు చర్య అని చెప్తున్నారు. ఆయన ఎవరు? పేరు నాని గారు. అదే సార్ నేను అంటుంది. ఇక్కడ మనం చెప్తున్న విషయం ఏంటంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయం కానీ ఇప్పుడు జరిగే అరెస్టుల విషయం కానీ రెండు పక్కన పెట్టుకొని చూసుకుందాం. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఎవరు చేయట్లా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే ఫైల్స్ కాల్ చేశారో, ఎవరైతే కొంతమంది రాజకీయ నీడ అండదండలు చూసుకొని విర్రవీగారో, ఎవరినైతే ఇప్పుడు అరెస్ట్ చేసి కటకటాలు ఊసలు లెక్క పెడుతున్నారో ఆ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న వాంగ్మూలం, ఆ వ్యక్తులు ఇచ్చిన విచారణలో తేలిన నిజానిజాల ప్రకారంగానే ఇవాళ రోజున తేల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరికీ రాష్ట్ర ప్రజలకు కూడా క్లియర్ కట్గా అయిపోయింది. ఆ అర్థం అయిపోబట్టే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ చాట్ నుండి కొంతమందితో మంత్రాలు జరపడం, కొంతమందితో చిన్న మీటింగులు జరుపుకోవడం, రేపొద్దున్న ఈ విషయాల నుంచి బయటకు ఎట్లా రావాలా అని చెప్పేసి కొంచెం ప్రత్యేకంగా కొంతమంది లాయర్లతో కూడా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. వీళ్ళనే కాదు, మీరు ఇప్పుడు విడుదల రజనీ గారు కావచ్చు, లేదంటే ఆ గతంలో నందిగామ సురేష్ గారు కావచ్చు, ఎవరిని వదలట్లేదు, అందరినీ కూడా మీరు అక్రమంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాం. వైసీపీలో ఎవరు పాత్రదారులు కాదు. నేను చెప్తుంది ఏంటంటే పూర్తిగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు పాత్రదారులు కాదు, అందరూ సూత్రధారులే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. విడుదల రజనీ విషయంలో ఆవిడ నియోజకవర్గంలో కానీ, ఆవిడ మంత్రిగా చేసినప్పుడు ఆవిడ చేసిన అక్రమాలు కానీ, ఆవిడ చేసిన భూదందాలు కానీ ఇవాళ రోజున బెదిరించి, అవునండి అక్రమాలు చేశారు, భూదందాలు చేశారని గుడ్డ కాల్చి మీదేస్తున్నారు మీరు. ఇన్నాళ్ళు సంవత్సరం అయింది వచ్చి, మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అది కదా వాళ్ళు అడిగేది. మేము చట్టం తీసుకోలేదు సార్, ప్రజలు ఇచ్చిన పాలన తీసుకొని మేము చేస్తున్నాం. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని మా చేతుల్లో తీసుకోవట్లా. చట్టాన్ని మేము చేతుల్లో తీసుకొని మేమేదో అక్రమ అరెస్టులు చేస్తున్నాం అని వీళ్ళు ఇచ్చేసుకుంటున్నారు. నేను దానికి తగ్గట్టుగానే కదా మీకు పూర్తి వివరణ ఇస్తున్నా. మేము కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ రోజున వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే నేను ఒక విధి విధానం అనేది చెప్తున్నా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఫైల్స్ ఎవరైతే కాల్చారో, కొంతమంది ఎవరైతే తిట్టారో, కొంతమంది ఎవరైతే విమర్శలు చేశారో, వాళ్ళు ఎవరైతే కటకటాలు ఊసలు లెక్క పెడుతున్నారో ఆ వ్యక్తుల ద్వారా ఇచ్చిన విచారణలో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగానే ఇవాళ కొన్ని కేసులు బయటకు వచ్చి నిగ్గు తేల్చాల్సిన విషయం ఉందని చెప్తున్నాం మేము మీకు. రైట్ మనం తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు మీరు. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదైతే ఉందో ఇది కేవలం ఒక అభియోగం తప్పితే వేరే మాట కాదు. డిజిటల్ పేమెంట్లు అనేవి జరగకపోయినంత మాత్రాన ఫ్రాడ్ జరిగినట్ట. ఇదంతా కూడా
కూటమి ప్రభుత్వం ఆడుతున్న కుట్రలో భాగం అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? అదే తప్పు వాళ్ళు ఎందుకంటారంటే సార్, ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ ఉన్న వర్క్షాపులలో డిస్ట్రిక్ట్ గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ లేదు. 9 o'clock 10 o'clock షాప్ ఇస్తాము, బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నాము. ఆధారం ఎక్కడ ఉన్నాయి సార్? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి, లేదంటే మీ మైక్ని కొంచెం పైకి పెట్టుకోండి. యా, ఓకే సార్, రైట్ సార్. ఇప్పుడు ఈ డిజిటల్ పేమెంట్ ఎక్కడ, ఇప్పుడు లక్ష్మణ్ గారు ఎక్కడ డిపాజిట్ చేశారు, ఏంటి మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మీద అలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళ పైన ఉంటుంది. ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ దానికి అక్కడ క్యాన్సర్ క్యారీ జరిగింది, ఆ తప్పులంతా అక్కడ డంప్ చేయడానికి తప్పు చేయడానికి ఏదైనా అభియోగం ఉంది. దాన్ని మేక్ చేసుకుని అందరినీ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి కన్సిస్టెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. దాన్ని మేక్ చేసుకుని పంచే రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ బ్యాంక్ ప్రూఫ్స్ వాళ్ళు స్కాన్ జరగలేదు, మేము నిర్ధారించుకోము, మేము ఎక్కడికి పంపిణీ చేయలేదంటే సుప్రీంకోర్టు ఉండారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇటువంటి కేసులో ప్రైమరీ కేసు గురించి అభియోగాలు ఉన్నాయి కాబట్టి మీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నానని చెప్పి చెప్పింది. కానీ కాబట్టి అంటే ఫస్ట్ ఇన్స్టాంట్ లోనే బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది. ఎక్కడైనా సార్ నాకు తెలిసిన సమాచారం ఎస్టీవై ఆగ్రోస్ అనేది నంద్యాలలో ఉంది. నేను నంద్యాల వాసినే. నంద్యాలలో లిక్కర్ స్కామ్ తయారు చేసి ఇక్కడ నుంచి సప్లై చేయడం జరిగింది సార్. సార్ ఒకసారి మీరు మీ ఫేస్ కనబడటం లేదు, ఒకసారి రీజాయిన్ అవ్వండి. మీ వాయిస్ క్లారిటీ లేదు, మీ దగ్గర సరిగ్గా లేదు. ఒకసారి రీజాయిన్ అవ్వండి, బ్యాక్ వెళ్ళి రీజాయిన్ అవ్వండి. మళ్ళీ మీరు మీ దగ్గర ఆడియో ప్రాబ్లం ఏదో ఉన్నట్టు సరి చూసుకోండి. ఒకసారి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మనం లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. ఒకసారి మీరు రీజాయిన్ అవ్వండి తులసిరెడ్డి గారు. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఎప్పుడైనా కూడా ఏ ప్రతిపక్ష ఎస్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి తులసిరెడ్డి గారు, మళ్ళీ వస్తా. లక్ష్మణరావు గారు, ఏ పార్టీ అయినా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటారు. ప్రజలకు ఉపయోగపరమైన పనులు చేయకపోతే ప్రజలు ఎవరినైనా దింపేస్తారు. దానికి ఉదాహరణ 2014లో అవకాశం చంద్రబాబు గారికి ఇచ్చారు, ఆయన నిలబెట్టుకోలేదని 2019లో జగన్ గారికి ఇచ్చారు. జగన్ గారు నిలబెట్టుకోలేదనే కదా 2024లో ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటే ఉంచుతారు, లేదంటే నిర్దాక్షిణ్యంగా దించేస్తారు. దీనిలో కక్ష సాధింపు చర్యలకి ఏమన్నా చేస్తే మళ్ళీ గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందని ప్రజలు నమ్మారో అదే శిక్ష వీళ్ళకి వేస్తారు కదా. దీన్ని ఏ రకంగా మీరు కక్ష సాధింపు చర్యలని మీరు చెప్తారు? దానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా లక్ష్మణరావు గారు? లక్ష్మణరావు గారు చెప్పండి. రాజకీయ పరంగా ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారన్నది నానుడే. కానీ కొంతమేర అంటే కొంతమందిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ టార్గెట్ ఎవరైతే గత ప్రభుత్వంలో బలంగా పనిచేసిన వ్యక్తుల్ని, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా మరి ఆయన వైపు మాట్లాడి బలమైన వాయిస్ వినిపిస్తున్నట్టు కొంతమంది వ్యక్తులు ఎవరైతే 1 నుంచి 10 మంది ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తే పార్టీ బలహీనం అవుతా ఉంటుంది. తద్వారా పార్టీని బలహీనపరిచి పార్టీ లేకుండా చేయొచ్చు అనే కొన్ని కోణంలో ఆలోచన విధానం. కానీ నేనేమంటానంటే వ్యక్తులను టార్గెట్ చేయడం వల్ల, వ్యక్తులను అరెస్ట్ చేయడం వల్ల పార్టీ బౌన్స్ బ్యాక్, అంటే పార్టీ దానికి ఉన్నటువంటి ఉనికిని ఇంకా కొనసాగిస్తూ ఉంటుంది తప్ప ఎక్కడ ఏ పార్టీకైనా వర్తించుద్దా? అదే కదా సార్, ఏ పార్టీకైనా వర్తించుద్దా? ప్రజలు చూస్తారు కదా. ఇప్పుడు గతంలో త్రిపులార్ని కావచ్చు, రఘురామకృష్ణరాజుని కావచ్చు, లేదంటే చాలామందిని మీరు కూడా అరెస్టులు చేశారు, కాళ్ళు హాస్పిటల్ కొట్టారు అని అప్పుడులో వ్యక్తిగతంగా వాళ్ళే చెప్పారు డైరెక్ట్గా. కానీ ప్రజలు దాన్ని నమ్మారు. ఈ రోజున మీరు కూడా చెప్పేదాన్ని ప్రజలు నమ్మితే ప్రజలు కూడా అదే తీర్పునిస్తారేమో. కానీ ప్రజలు అన్నీ గమనిస్తారు కదా, అల్టిమేట్గా అది చూడాలి కదా మనం. ప్రజలన్నీ గమనిస్తారు సార్, ప్రజలన్నీ గమనిస్తారు. ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఈ రోజున 1 year అంటే మొన్నటి వరకు ఒక మాట అన్నారు, అధికారంలోకి వచ్చిన 1 నెలలో ప్రశ్నిస్తారు, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో శోభశక్తి ఇచ్చేయమన్నారు.
అధికారంలోకి వచ్చిన 6 నెలలకే సూపర్ సిక్స్ ఇచ్చేయాలన్నారు. అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది, ఏం అమలు చేస్తూ ఉన్నారు? అమ్మఒడేమో మే నెలలో ఇక ఈ నెలలో వేస్తా ఉన్నారు. ఏం వేశారు ఈ నెలలో? అమ్మఒడు వేశారు ఈ నెలలో. రైతుకు అన్నదాత సుఖీభవ వేస్తా ఉన్నారు, వేసారా? కొత్త పెన్షన్ ఇస్తామన్నారు, ఉన్ని పెన్షన్లో తీసేశారు 6 లక్షల మందికి. మళ్ళీ ఇంకో పద్ధతి తీసుకొచ్చారు, భార్య చనిపోతే భార్యకు కానీ పెన్షన్ వస్తే భర్తకి ఇస్తారు, భర్త చనిపోతే భర్తకి పెన్షన్ ఉంటే ఆ భర్త పెన్షన్ మాత్రమే భార్యకి ఇస్తా ఉన్నారు. ఇదేంటో విటోరం నాకు అర్థం కాదు. యాక్చువల్ ఏంటంటే ఒంటరి మహిళ ఉంటే ఒంటరి మహిళకి ఇచ్చేవారు. ఆ భార్య భర్త చనిపోతే భార్యకి వితంతు పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు వితంతు పెన్షన్లు కానీ, కొత్త పెన్షన్లు కానీ, డప్పు కళాకారులకి పెన్షన్లు కానీ, ఎస్సీ బీసీ మైనారిటీకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు, వాళ్ళకి కానీ ఏ పెన్షన్ లేవే? ఎక్కడ పెంచారు? 1 year అయితే ఇంతవరకు పెన్షన్ లేవే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా. 20 లక్షల ఉద్యోగాలు అంటే ఏంటంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. సంవత్సరం అయింది, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారండి? ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు? ఇవన్నీ నిరుద్యోగాలు అడుగుతూ ఉన్నారని కదా ఈ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అంతా కూడా. రైతులందరూ అడుగుతూ ఉన్నారని కదా ఈ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. తల్లిలందరూ అడుగుతూ ఉన్నారని కదా అమ్మఒడి ఈ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆరోగ్యశ్రీ ఏదైతే మూతపడిందో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగ్గానే ఆరోగ్యశ్రీకి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా ఆయన చర్యలు తీసుకుంటే ఈ రోజున ఇదే ఆరోగ్యశ్రీని తొంగలో దక్కు. అసలు ఆరోగ్యశ్రీ ఎవరికి లేదు, వర్తింపదు. 2-3 లక్షల వరకు వర్తింపిస్తున్నారు, తర్వాత వర్తింపదు అందరూ. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేసింది. 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఇంతవరకు చెల్లించిన, 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, ఇంతవరకు చెల్లించిన. ఫీజు రియంబర్స్మెంట్ 2,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించిన. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు తీసుకొచ్చారండి? ఎవరైతే బడుగు బలైన వర్గాలు, ఎవరైతే డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో, ఎవరైతే కళలు కంటూ ఉన్నారో వాళ్ళందరూ చదివించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీర్ అయ్యేవారు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి అది రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అనుకుంటా కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పుడు 2,500 కోట్లు ఉన్నాయని నేను చెప్తూ ఉన్నాను కదా. ఆ 2,500 కోట్లు చెల్లించలేదనే కదా మన వరకు పోరాటాలు చేసింది. రైట్ 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 మళ్ళీ వస్తా. నేను అన్నదేనంటే ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. మీకు ఇచ్చిన 164 సీట్లు మీకు ఇచ్చిన బ్రహ్మాండమైన మెజార్టీ మీకు ఇచ్చారు. బ్రహ్మాండమైన పరిపాలన చేసే అవకాశం మీ దగ్గర ఉంది. ఈ యొక్క రక్తకొట్టుడు కార్యక్రమం, రక్తకొట్టుడు రాజకీయం ఎందుకన్నా రైట్ చక్కగా మంచిగా పరిపాలించండి. మంచిగా పరిపాలిస్తే మళ్ళీ వస్తాం మీ దగ్గర. ప్రజలు ఏంటనేది ఆలోచిస్తారు, అంతేగాని కక్షపూర్తమైన అరెస్ట్, కక్షపూర్తిగా తీసుకెళ్లి ఆ స్కామ్ ఈ స్కామ్ అంటారు. ఏ స్కామ్ నిరూపితం అవ్వదు. కేవలం అరెస్ట్ చేస్తే 2-3 నెలల్లో జైలు పెడితే ఏం ఉపయోగం? ఏ సునకానందో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల వచ్చేదేమో అంటున్నాండి. ఓకే రైట్ రైట్ లక్ష్మీకాంత్ గారు రియాక్ట్ అవ్వండి, చెప్పండి. జైల్లో పెడితే ఏం సునకానందం? ఇప్పుడు లక్ష్మణరావు గారు అడిగారు, జైల్లో అనవసరంగా పెడితే ఏం సునకానందం. మరి మేబీ ఆయనకి ఎలా తెలిసిందో, మరి గతంలో మరి ఏం జరిగింది అనేది గుర్తుకొచ్చి అన్నారా లేకపోతే ఏమన్నారో మీరు రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక విషయం అండి, ఇందాక స్టార్టింగ్లో లక్ష్మణరావు గారు డిజిటల్ పేమెంట్ల గురించి ఒక మాట మాట్లాడారు. తర్వాత ఇప్పుడేమో ప్రజెంట్ ఉన్న డిజిటల్ పేమెంట్ల గురించి మాట్లాడారు. ఇది అంతకుముందు ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో లిక్కర్లంతా నడిపించిందంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు డిజిటల్ పేమెంట్లు పెట్టల. అంటే ఇవాళ మీరు ఎగ్జాంపుల్ ఒక మాట తీసుకుంటే తిరుపతి ఇవాళ రోజున ఆదాయం 3 కోట్ల రూపాయలు అని రేపు పొద్దున్న పేపర్లు వేస్తారు, డే బై డే వేస్తున్నారు కదా మీకు. అట్లాగే వీరు లిక్కర్ అమ్మినప్పుడు, ప్రభుత్వం ఆధీనం అమ్మినప్పుడు మీరు ఒక్కరోజైనా కానీ ఇట్లా ప్రజలు తెలిసేటట్టుగా ఇట్లాగా మద్యం వల్ల వచ్చిన ఆదాయం ఎంత అని చెప్పేసి మీరు తెలియజేశారా? డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? అది ఒక ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇవాళ రోజున వచ్చింది ఏంటంటే ఆ మద్యం పాలసీ ప్రభుత్వం ఆధీనంలో నుంచి తీసి ఇవాళ రోజున
ఆక్షన్లో పెట్టి ఆక్షన్లో ఇవాళ రోజున మద్యాన్ని ప్రైవేట్ ప్రకారంగా చేసి మల్టీ బ్రాండ్లు మంచి మంచి బ్రాండ్లు తీసుకొచ్చి అవి అమ్ముతున్నారు. ఆ పేమెంట్లు ఎక్కడికి వెళ్తున్నాయని అడిగారు. ఆ పేమెంట్లు ఎవరు వెళ్తాయి? ఆక్షన్లో ఎవరైతే ఆ షాప్ని ఎవరైతే ఆ వైన్ షాప్ని పాడుకుంటారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి, వాళ్ళ దాంట్లోకి వెళ్తాయి. అంతేగాని దీన్ని ఇక్కడ ఏమైపోతున్నాయి, ఏ ప్రభుత్వం ఏ బ్యాంక్ అకౌంట్ పెట్టిందని చెప్పేసి మీరు మాట్లాడడం అది హాస్యాస్పదంగా ఉంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం ఎంతవరకు అని చెప్పేసి నాకు అడిగారు. అంతేనా జగన్మోహన్ రెడ్డి గారిది? ఇక్కడ అసలు మీరు ముందు అరెస్ట్ అనేది జరగల. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులకే ఇంత మీరు భయపడిపోతూ ఇవాళ రోజున ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి మీడియా సమావేశాలు పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదంటే అసలు మీరు అరెస్ట్ చేసిన తర్వాత మీరు రియాక్షన్ అయితే మీ వాల్యూ ఉంటుంది. అరెస్ట్ చేయకముందు కూడా మీరు ఇట్లా మీడియా సమావేశాలు పెడితే జనాలకు కూడా ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏంటి వీళ్ళు చేసి వాళ్ళ రోజున మీడియా ముందుకు వచ్చి ఇట్లా తొలదరుచుకుంటున్నారా ఏంటి అన్న మీ గురించే ఆలోచనలు మొదలు పెట్టడం అనేది జరుగుద్ది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు నిజంగా స్వాతి ముత్యాలైతే కడిగిన ముత్యాలైతే ఇవాళ అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, మేము బయటకు వస్తాం, విచారణ జరగాలని అన్నారు. విచారణ ఎందుకు జరగాలి? మీ దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నప్పుడు ఆధారాలని వాళ్ళ రోజున వచ్చిన అధికారులకి సబ్మిట్ చేసి మేము ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకులు అని చెప్పేసి మీరు నిరూపించుకోవచ్చు కదా. విచారణ జరిగిన తర్వాతే మేము సబ్మిట్ చేస్తామని చెప్పేసి ఆయన ఎందుకు చెప్పుకున్నారు? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛమైన పాలన చేశారు, కూటమి ప్రభుత్వాలు అన్ని కుట్రలు చేస్తున్నాయి అనేది ఎంతవరకు పరిపాటి అని చెప్పేసి మేము ఇక్కడ అడుగుతున్నాం. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు గత ప్రభుత్వం తాలూకు వేసిన మరకలు వాళ్ళకి 5 సంవత్సరాలు అనేది కూడా 5 యుగాలుగా రాష్ట్ర ప్రజలు చేసుకున్నారు. మీరు చేసిన దాడులు కానీ దోపిడీలు కానీ హత్యా రాజకీయాలు కానీ ఇవాళ రోజున మేము కూటమి ప్రభుత్వంలో ప్రజల పక్షాన ఇవాళ రోజున రాష్ట్ర అభివృద్ధి చేసుకుంటూ మీరు గుల్ల చేసిన రోడ్ల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా బాగు చేసుకుంటూ మంచి పథకాలు ఇచ్చుకుంటూ అంటే ఒక డోలీలో మోసుకెళ్ళే గిరిజన ప్రాంతం దగ్గర నుంచి కూడా రోడ్ల దగ్గర నుంచి మంచినీరు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ వచ్చి ఒక స్వచ్ఛమైన పాలన ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేసుకుంటూ వెళ్తాం. ఇవాళ రోజున జస్ట్ దాన్ని పట్టుకొని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు అనే మాటలు మీకు సబబు కాదు. దానికి చట్టాలు ఉన్నాయి. మాకు చట్టాలు ఇచ్చి మేమేమో పోలీసులం కాదు, మేము లాయర్లం కాదు, మేము కోర్టులను మేము పాలించట్లేదు. మాకు రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చింది ఏంటంటే ప్రజాపాలన. మేము చూసుకోవాల్సిందంటే ప్రజల పక్షాన్ని మేము ఏ విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో మేము చేసుకుంటూ వెళ్తున్నాం. సో దట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అవినీతి చేయకపోతే మచ్చలేని నాయకులుగా బయటకు వస్తారు. మీరు అవినీతి చేస్తే కనుక రేపు పొద్దున ఇంతకుముందు 16 నెలల లోపలికి వెళ్ళారు, ఇప్పుడు 16 సంవత్సరాల లోపలికి వెళ్ళినా కానీ తప్పులేదు. అదే షటిల్ టీంకి పరిమితం అయిపోయి మీరు అక్కడ టైం పాస్ చేయాల్సి వస్తుంది. హాలిడేస్ అనేది ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. అదే సార్ నేను చెప్తున్నాను. అంటే తప్పు చేస్తే తప్పు చేయకపోతే బయట ఉంటారు, లేదంటే 16 నెలలు కాదు 16 సంవత్సరాలను ఉండాల్సి వచ్చింది అంటారు మీరు. రైట్, తులసిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. తులసిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఏపీలో భారతదేశంలోనే ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ లేవు కాబట్టి వాళ్ళ సిటీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటూ వస్తూ ఫిక్సప్ చేస్తూ కొంచెం వెనక్కి కూర్చోండి సార్. తులసిరెడ్డి గారు కొంచెం కెమెరాకి వెనక్కి కూర్చోండి, కొంచెం కెమెరాకి వెనక్కి వెళ్ళండి. రైట్, కొంచెం పైకి పెట్టుకోవాలి, కొంచెం పైకి పెట్టి మీ ఫేస్ కనబడడం లేదు. అది రైట్, ఇప్పుడు చెప్పండి సార్. ఇది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లోనే ఈ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తున్నారు. దాంతోనే వీళ్ళు ఉల్లేఖపడి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చాలా తప్పు. ఫాస్ట్ హిస్టరీ తీసుకుంటే మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయనేమి సమర్థంగా పాలన చేయకనే ఇచ్చారు. గాడిలో పెట్టుకుంటూ వస్తుంది. రైట్ తులసిరెడ్డి. ఎస్,
ఎస్ తులసిరెడ్డి గారు, మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. సార్టీసే కంక్లూడ్ చేయడానికి కూడా మీ దగ్గర అక్కడ అవకాశం లేదు, ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఉంది మీ దగ్గర. ఎస్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. రైట్. లక్ష్మణ్ గారు ఖచ్చితంగా ఇవి ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తాం. ఇలాంటి ముడితోపులకి ఖచ్చితంగా భయపడే వాళ్ళం మీ కాదు. ఇటువంటి అభియోగాలు కానీ ఆరోపణలు ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రజలకి ప్రతిదీ కూడా వాస్తవం ఏంటనే తెలియపరుస్తాం. ఇటువంటి ప్రతిసారి కూడా ఇటువంటి అభియోగాలు ఆరోపణలు చేయడం వల్ల కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు పలుచబడడం తప్ప వాళ్ళకి ఉపయోగపడింది ఏ మాత్రం లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరో అభినయం ఉందో, ఎవరు ప్రజారంజకమైన పరిపాలన ఇచ్చారు, ఎవరు నియంత్ర పరిపాలన చేస్తూ ఉన్నారు, ఎవరు ఇచ్చిన హామీల్ని ఎగ్గొట్టి ఈ రోజున డైవర్షనల్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ఎవరు ఇచ్చిన హామీలు 100% నెరవేర్చి ఈ రోజున హామీలు 100% నెరవేర్చిన ఓడిపోయిన ఈ రోజున ప్రజల పక్షాన ఎవరు పోరాడుతూ ఉన్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇటువంటివి ఎన్ని ఎదురైనా సరే ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. లక్ష్మీకాంత్ గారు. రైట్. లక్ష్మీకాంత్ గారు ఎవరు చెప్తారా? అదే సార్ నేను చెప్తున్నా కదా, వాళ్ళు స్వాతి ముత్యాలు అయితే కనుక, రైట్, కడిగిన ముత్యాలు అయితే కనుక, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కనుక వాళ్ళ చట్టసభల్లో చూసుకోమని చెప్పండి. దాని మీద వాళ్ళ రుద్దుళ్ళు మా కూటమి ప్రభుత్వం మీద చేసి మా టైం వేస్ట్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదో ప్రజాపాలన చేసుకుంటున్నాం, మేము మంచి అభివృద్ధి పనుల ప్రకారంగా మేము చేసి పనుల మీద మాకు అడ్డం పడి మాట్లాడితే విమర్శలు చేసుకుంటూ మా నాయకుల్ని తిట్టడాలు, వ్యక్తిగత విషయాలు మాట్లాడాలు, ఇది వాళ్ళకి సబబు కాదు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కొంచెం వాళ్ళ నాయకులు కూడా కొంచెం తీరు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము చెప్తున్నాం. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి రేగడి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలు వేల్పూరి శ్రీనివాస్ గారు, ధన్యవాదాలండి తులసిరెడ్డి గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో అత్యధిక భారీ కుంభకోణం లిక్కర్ స్కామ్ జరిగింది. దీనికి కారణమైన వారిని వదిలేది లేదంటుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో రిటైర్డ్ అయిన మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అయితే అరెస్టు చేయడం జరిగింది. మరి వాళ్ళు ఎటువంటి ఫీడ్ అనేది ఇస్తారో చూసి తద్వారా సిట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. రానున్న రోజుల్లో ఇది ఇంకా ఎవరెవరు దీనికి పాత్రదారులు ఉన్నారో, దీనిలో సూత్రధారులు ఉన్నారో మరి వారు కనబడితే దాన్ని బయటికి రావడం అనేది జరుగుతుందని చెప్తూ అన్నారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం దీన్ని కక్ష సాధింపు చర్యలో భాగంగా చెప్తుంది. దానిలో భాగంగానే పేరు నాని గారు మాజీ మంత్రి మాట్లాడటం జరిగింది, అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి మాట్లాడటం జరిగింది. గతంలో వాళ్ళందరూ కూడా వైసీపీ నేతలు గతంలో వాళ్ళందరూ వచ్చి ఈ రోజున ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, దీన్ని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, మరి కోర్టులు ఏం చెప్పబోతున్నాయి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నారా అని మెయిన్ ప్రజలు అనుకుంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వైసీపీ నేతలు అనుకుంటున్నారా, లేదంటే నిజంగా దీనిలో ఎవరి పాత్ర ఉందనేది అతి త్వరలో తేలనుంది. ఇది